ప్రకారం ఈరోజు అంటున్నా, భూలోకము దేవుని సన్నిధి చెడిపోయినను. భూమి ఏమైందమ్మా? బలత్కారం చేత నిండి ఉన్నది. దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయినను. భూమి మీద సమస్త శరీరులు తన మార్గములు చెడిపోయి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. చెరుపు వేసి ఉన్నారంట. ఎవరి మార్గం? దేవుడి మార్గాన్ని చెరుపు వేస్తున్నారు. ఆయన రక్తముతో ఈ లోకమును శుద్ధి చేస్తే మన శరీర క్రియలు బట్టి ఆయన రక్తముతోనే ఏం చేస్తాం? పాడు చేస్తాం. చేస్తాడా? ఆయన రక్తముతోనే పాపిని శుద్ధి చేస్తే మన క్రియలతో పరిశుద్ధిని పాడు చేస్తున్నాం. ఆయన రక్తముతో ఈ లోకమును శుద్ధి చేస్తాడు. మనం ఏం చేస్తాం? లోకాన్ని పాడు చేస్తాం. చేస్తాడా? బలత్కారముతో నిండి ఉందంటే చాలా ఘోరమైన పాపముతో దేశం నిండిపోయింది లేదా? ఎడు చూస్తున్న శత్రుత్వం, ఎడు చూస్తున్న పాపాలే, ఎడు చూస్తున్న మరణాలే, ఎడు చూస్తున్న యుద్ధాలే, ఎడు చూస్తున్న చనిపోవడమే, ఎడు చూస్తున్న పిల్లలు చనిపోవడం, ఎడు చూస్తున్న చెట్టు బిడ్డలో అనారోగ్యానికి గురైపోవడం. అది కారం రాకడ దినములు రానయ్యన దేవుడు చెప్పాడు. ఈ తరం వాడు నవాహు అంటే వాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు అడిగి ఉన్నారా? నవాహు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, ఏ క్రియ లేనివాడు, ఎవరి మీద కత్తిమాలే, ఎవరితో గొడవ పెట్టుకోలే, ఎవరైనా శపించలే, ఎవరిని పాడి చేయలే, ఎవరిని నాశనం చేయలే, అందరితో కూడా సహోదర ప్రేమ కలిగిన కనుక నవాహుని దేవుడు ఆశీర్వదించాడు. కనుక నువ్వు కూడా నవాహు వాళ్ళే ఎవరన్నది పరిశుద్ధుడిగా దేవుడితో సహవాసము చేయాలి. చేస్తున్నావు నువ్వు? నడుస్తున్నావు నువ్వు? బైబిల్ పట్టుకు వెళ్ళిపోతాం కాదు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని పాటించాలి. బైబిల్ మార్గం నడుస్తాం కాదు, సరైన మార్గాన్ని సరి చేయాలి. నువ్వు నడుస్తాం కాదు, తోటివాడు నడిపించాలి. నువ్వు బ్రతకడం కాదు, తోటివాడు బ్రతికించాలి. రాకడ స్థానంలో సిద్ధపడి ఉండాలి. ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఆయన చెప్పిన మాట ఊరు వాడ సువార్త చెప్పుడి, నీకు తెలియని వారికి సువార్త చెప్పుడి, వాక్యం తెలియని వారికి వాక్యం చెప్పుడి. ఆయన వస్తున్నాడని ప్రతి ఒక్కరికి చెప్పండి. దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఇది రాకడ ప్రారంభం. రాగల్లో చిన్న పెద్ద జాలి దయ ఏమవదు ఉంటదా? ఇది మా వాళ్ళకి వదిలితనా? వదలదు. ఆయన చాలు చూపించిన రాకడ శ్రమలో ఎంతవరకు చూపించిన జాలి చాలు. రాకడ శ్రమలో దేవుడు జాలి చూపిస్తారా? మరణముకు గురయ్యే రోజులు, అంత్య దినములయ్యి, ప్రభు క్రీస్తు అంత్య దినములయ్యి. ఎలా వస్తుందంటే దినములు ఇస్తాం. నడిచి నువ్వు అప్పటికప్పుడు పడిపోవడం, సంతోషంగా నీకు కష్టాలు, బ్రతుకులో మస్తు నష్టాలు, జీవితంలో చీకటి, నీ కుటుంబంలో సంతోషం ఉండదు, నీ జీవితంలో సమాధానం ఉండదు. నువ్వు చేస్తే ప్రతి పని కూడా నీకేమొస్తుంది? నష్టాలే కానీ లాభం అనేది ఒకటి కూడా రాకడంటే అదే. దేవుని వాక్య ప్రకారంగా దేవుడు ఏది మాట్లాడించిన మాటలు ప్రకటన గ్రంథము అని చెప్పుచున్న మాటలు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఎవరు మాట్లాడుచున్న యేసు క్రీస్తు దాసులు కనపరిచి దేవుడైనను అనుగ్రహించిన ప్రత్యక్షము ఈ సంగతులు త్వరలో సంభవించున్నాయి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యావానికి వాటి చూచిన దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన భక్తుడైన యావానికి చూచిన దేవుడు చెప్పుచున్నాడు. కడుబూడ శబ్దములోనంట బోర్డు సమయం అంట 7 బోర్లు ఊపుతారు. ఎవరో దేవదూతలో 7 బోర్లు ఊపుతారు. ఎప్పుడు ఊపుతారు? 7 బోర్లు ఊపుతారా? సిద్ధముగా ఉండు. ఆ బోర ఆలకించామంటే రక్షించబడదు. అప్పుడు దేవుడిని పరలోక రాజ్యంలోకి దేవుడు పాత్రుడిగా తీసుకెళ్తాడు. యాహానితో ఈ ప్రకటన గ్రంథము రాకడ సమయంలో గుర్తునియ్యి అన్నాడు కదా. యేసు క్రీస్తు దాసులకు కనపరిచుటకు దేవుడైనకు అనుగ్రహించిన ప్రత్యక్షము ఈ సంగతి త్వరలో సంభవించి ఉన్నది. ఏ ప్రేమ త్వరలో సంభవించును. మధ్యస్థ 24 చదువుకున్నాం కదా. జనము రాజ్యము అనేక మంది వచ్చిన క్రీస్తుని పలువురు మోసపరిచింది. అక్కడక్కడ కరువులు, భూకంపులు, యుద్ధములు జరిగించినాయి. ఇది రాకడ సమర్థమైన శిష్యుడితో దేవుడు మాట్లాడించున్నాడు. శిష్యుడు వచ్చి అన్నారంటే ఏమన్నాడు? నీ రాకడికి సమర్థంగా ఈ ప్రభు అంటే ఇదిగో అక్కడక్కడ ఏమొస్తాయి? కరువులు, భూకంపాలు, యుద్ధాలు. రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి లేచి ఇదిగో పలువురు అనేక మంది వచ్చి నేను క్రీస్తులని పలువురు మోసపరిచేది. మీరు మోసపోకుండా చూచుకున్న దేవుడు రాకడంటే మోసపోవాలి. చాలా మంది ఇది యేసు ప్రభువుని మోసపోతున్నారు. చాలా మంది ఇదే వాక్యమని మోసపోతున్నారు. చాలా మంది ఈ ప్రాంతంలో ఇదే సేవకులని మోసపోతున్నారు. దేవుడు అనే కదా సిద్ధపాటు పడు మన సంఘం అని దేవుడు
మాట్లాడించింది. యాహానుతో భక్తులైన ఆయనతో ముఖాముఖ దేవదూత ద్వారా ఆయన భక్తుని యాహాతి మాట్లాడుచున్నాడు. నువ్వు కూడా దేవుడితో ఏకాంతముగా ప్రార్థించవంటే దేవుడు నీతో కూడా మాట్లాడుతాడు. ఈ